పరిశుద్ధుడా ఉన్నతమైన ప్రభువ శక్తివంతుడు అయిన తండ్రి స్తోత్రాలు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువ. దేవ తండ్రి, ఎన్నిక లేనటువంటి మా బ్రతుకులను ప్రభువ, నీచులమైనటువంటి మా బ్రతుకులను ప్రభువ, తృణీకరింపబడినటువంటి మా బ్రతుకులను ప్రభువ, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రభు శుద్ధిపరిచి పరిశుద్ధులుగా చేసి ప్రభువ, ఇదిగో తండ్రి ఈరోజు సంఘములో నిలవబెట్టారు ప్రభువ. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ప్రభువ పాటల ద్వారా మహిమపరచబడ్డావని నమ్ముచున్నాం ప్రభువ. చదవబడిన లేఖన భాగము ద్వారా మహిమపరచబడ్డావని నమ్ముచున్నాను ప్రభువ. నీ దాసులు కొన్ని మాటలు విత్తి ఉన్నారు ప్రభువ. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. దేవ తండ్రి, మా జీవితంలో ప్రభువ మీరు ఎన్నో కార్యములు చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఇదిగో తండ్రి, కొన్ని మాటలు ప్రభువ నేను విత్తనై ఉంటుండగా ప్రభువ, అయా సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువ. నీ పిల్లలకు ఏ మాటలైతే అవసరమై ఉన్నదో ప్రభువ, మాకు కావలసిన ఆత్మ జ్ఞానాన్ని నేర్పించమని అడుగుతున్నాం ప్రభువ. దేవా, ఈ ప్రార్థన ప్రారంభము నుండి ప్రభువ ముగింపు వరకు మా ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మా పిరుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. ప్రేమైన దేవుని వర్లారా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎక్కడో మరొక ఇంతకు ముందే మీతో కలిసి పరిచర్య చేసిన దినాలు గుర్తుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రేమైన దేవుని వర్లారా, ఎవరిని చూసినా కూడా అందరూ తెలిసిన ఫేస్ కట్లా కనపడుతున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈరోజు మరొకసారి ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఇలా కూడుకొని ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ప్రేమైన దేవుని వర్లారా, సరే కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానిద్దాం ప్రియులారా. అందరం కూడా బైబిల్ ఓపెన్ చేద్దాం. దేవుని మాట కనుక మాటను చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము ఎలా ఉంటుందో ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి ఇప్పుడు 3వ ఆదివారంలోకి వచ్చాం ప్రియులారా. కొంతమంది 2024 డిసెంబర్ 31నే మరణించిన వారు ఉన్నారు ప్రియులారా. 2025 సంవత్సరంలో అడుగుపెట్టి మొదటి ఆదివారం చూసుకొని 2వ ఆదివారం రాకుండా మరణించిన వారు ఉన్నారు. 2వ ఆదివారం చూసుకొని 3వ ఆదివారం ఇంకా ఎంటర్ అవ్వకుండానే మరణించిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనమందరం కూడా ప్రేమైన దేవుని వర్లారా ప్రభు సన్నిధిలో ఈ విధంగా ఆరోగ్యకరంగా మంచి వాతావరణంలో ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత శక్తివంతుడు ప్రేమైన దేవుని వల్ల. ఆయన మాటలు చాలా గొప్పవి, ఆయన వాక్యము గొప్పది. ఆ గొప్ప మాటలు మనం విందాం ప్రేమైన దేవుని వల్ల. దేవుని గురించి ఈరోజు సమాజానికి అర్థం కాలేదు ప్రేమైన దేవుని వల్ల. సమాజానికి అర్థం కాక దేవుణ్ణి ఎంత తక్కువ చేసిందంటే ప్రేమైన దేవుని వల్ల చాలా తక్కువగా చేసింది ప్రేమైన దేవుని వల్ల. ఎంత తక్కువ అంటే ఈరోజు మనము ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం ప్రేమైన దేవుని వల్ల. ఏంటంటే అది భగవంతుడికి అనుసంధానమైనది. ఏంటి ప్రేమైన దేవుని వల్ల? అంబికా దర్బార భక్తి అంట. ఏంటి, దేవునికినా భూమి మీద ఉన్న భక్తుడికి ఈ రెండింటిని కలిపేది అగరబర్త. ఎంతండి దాని వాల్యూ ప్రేమైన దేవుని వల్లరా? ₹1 ఉంటుందండి. ఏంటి, దేవుడికి మనకి ఉన్నటువంటి సంబంధము రూపాయా? తప్పు ప్రేమైన దేవుని వల్లరా. ఎంత రాంగ్ మెసేజ్ ఇస్తుందో తెలుసా సమాజానికి? దేవుడేంటి, మనమేంటి? దేవునికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత గొప్పది ప్రేమైన దేవుని వల్లరా. సమాజానికి తప్పుతోవను పంపిస్తుంది ప్రేమైన దేవుని వల్ల. రాంగ్ మెసేజ్ ఇస్తున్నారండి. ఇలా రాంగ్ మెసేజ్ని ఇస్తున్నప్పుడు ప్రభువ ఈరోజు రాంగ్ మెసేజ్ని ఇలాగ పంపిస్తున్న సమయంలో ఈరోజు క్రైస్తవుడు గాండ్రిస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని పట్టుకొని అది మీరు చేస్తుంది అది తప్పు, మనిషిలో ఉన్న పాపాన్ని బయటికి తీయడానికి ఈరోజు క్రైస్తవుడు ప్రేమైన దేవుని వల్ల బైబుల్ చేత పట్టుకొని సమాజంలో గాండ్రిస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. దేవుడు ఎంత గొప్పవాడండి.
సరే, ఈ గొప్పవాని యొక్క మాటలు మనం ఒకసారి విందాం ప్రేమైన దేవుని వల్ల. అసలు దేవుడు ఏంటి, అతని యొక్క స్థితిగతులు ఏంటి, దేవుడు తన పిల్లలతో ఎక్కడ నుండి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, ఎక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అనేది ఈరోజు మనం ఆలోచనాత్మకంగా దేవుని మాటలకు వెళ్ళిపోదాం ప్రేమైన దేవుని వల్ల. ఒకసారి ఓపెన్ చేద్దాం, బైబిల్ ఓపెన్ చేద్దామండి. అందరం కూడా ఓపెన్ యూ ద బైబిల్. ప్రేమైన దేవుని వర్లరా, 1 తిమోతికి రాసిన పత్రిక ఒకసారి ఓపెన్ చేద్దాం ప్రేమైన దేవుని వల్ల. అందరం కూడా బైబిల్ తెరుద్దామండి. దేవుని గురించి రాయబడిన మాట చూడండి ప్రేమైన దేవుని వర్లరా. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది ప్రేమైన దేవుని వారు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనెరడు. చాలండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు అని రాయబడింది ప్రియులారా. సమీపింపరాని తేజస్సు అంటే ఆ ప్రాంతాన్ని, దేవుడున్న చోటుకి ఎవరు వెళ్ళలేరు ప్రేమైన దేవుని వాళ్ళారా. సమీపింపరాని అంటే దగ్గరికి కూడా మనం వెళ్ళలేము. ప్రకాశవంతమైన వెలుగులో ఉన్నటువంటి వాడు దేవుడు. అంటే దగ్గరికి కూడా వెళ్ళలేమా? వెళ్ళలేము ప్రేమైన దేవుని వాళ్ళరా. దేవుడే చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడని రాయబడింది ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆయన ఎవరు కూడా సమీపింపలేరా? ఎస్, లేరు ప్రేమైన దేవుని వాళ్ళరా. కోటి సూర్యకాంతుల కన్నా ఇంకా గొప్ప తేజస్సులో ఉన్నవాడండి ప్రేమైన దేవుని వల్ల. చూడండి, మనము సమ్మర్ సీజన్లో, ఎండాకాల సమయంలో ప్రేమైన దేవుని వల్లరా, మనము ఎండాకాలంలో మధ్యాహ్నం గట్ల మనం బయటికి వెళ్ళినప్పుడు సూర్యుని చూడలేమండి, కనపడడు ప్రేమైన దేవుని వల్లరా. కొల్లన్నీ మసకైపోతాయి ప్రేమైన వల్ల. దానికన్నా 1,00,000 కోట్ల కాంతి ప్రేమైన దేవుని వారు, చెప్పలేము అంత తేజస్సులో ఉన్నవాడు దేవుడు. ముందే చెప్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన దరిదాపులకు కూడా వెళ్ళలేం ప్రేమైన దేవుని వల్ల, అంత గొప్పవాడు ఆయన. అలాంటిది ఆయన దగ్గరికి వచ్చి మనం ఈరోజు ప్రేమైన దేవుని వల్ల ఆయనను మోకరిస్తున్నాము, ఆయన ఎదుట మోకరిస్తున్నాము, ఆయన స్తుతిస్తున్నాము. ఎంత అనుభూతినిచ్చాడు ప్రేమైన దేవుని వల్ల. ఆయన ఎక్కడుంటాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, తిమోతికి రాస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి, ఆయన ఉండే ప్లేస్ ఏంటో తెలుసా? సమీపింపరాని తేజస్సు. అంటే ఈ మనుషులలో ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయనను చూడలేరు, ఆయనను చూడనేరరు తిమోతి. అంత గొప్ప వెలుగులో ఉన్నటువంటి వాడు దేవుడు అని చెప్పి ప్రేమైన దేవుని వల్లరా, ఆయన ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన వెలుగు, తేజస్సమైనటువంటి వెలుగు గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని వల్లరా. కానీ బైబిల్ గ్రంథంలో మరొక భక్తుడు ఏం మాట్లాడుతుండో ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని వల్ల. ఒకసారి మన బైబిల్ ఓపెన్ చేసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ప్రేమైన దేవుని వల్ల. అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేసెను, గాఢంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుడు గాఢంధకారములో నివసిస్తాడని సొలొమోను చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. సొలొమోనుకి దేవుడు చెప్పాడంట, సొలొమోను నేను గాఢంధకారములో నివసించువాడునని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. పౌలు గారేమో
సమీపింపరాని తేజస్సులో ఉంటాడు దేవుడు అని ఆయన చెబుతుంటే, సొలొమోను గారు ఏమంటున్నారు? గాఢాంధకారం అంటున్నాడు, కటిక చీకటిలో ఉంటాడంటున్నాడు. ఇంతకీ దేవుడు ఉండే స్థలం ఏంటి ప్రేమైన దేవుని వాళ్ళరా? చీకట, వెలుగా? ఆలోచన చేద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. మంచి వాక్యాన్ని మనం వినబోతున్నాం ప్రేమైన దేవుని వాళ్ళ. నేను కటిక చీకటిలో ఉంటాను అని సొలొమోనుతో దేవుడు చెప్పడని సొలొమోనే స్వయంగా మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇంతకీ దేవుడు ఉన్న స్థలం ఏంటో ప్రేమైన దేవుని వాళ్ళారా? సొలొమోను గారు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆయన బ్రతికిన దినాలలో సొలొమోను గారి తండ్రి పేరు దావీదు గారు. దావీదు దేవుని కొరకు ఎంతో ఆయనని మహిమపరిచేవాడు ప్రేమైన దేవుని వల్ల. దేవుడు అంటే పిచ్చండి దావీదుకి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఆయన గురించి. దేవుడే సాక్ష్యం ఇస్తాడట, నేను యేసయ్య కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడని రాయబడింది. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు దావీదు ప్రేమైన దేవుని వాళ్ళ. అంత గొప్ప దావీదు ఏమనుకున్నాడంటే, ఒకప్పుడు నేను గొర్రెల మందను కాస్తూ బ్రతుకుతుండేవాడిని, గొర్రెల మందలో కాసుకుంటూ బ్రతికిన నన్ను దేవుడు ఇదిగో ఈ ఇశ్రాయేలు రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోపెట్టాడు నా దేవుడు అని ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడండి. నేనేంటి ప్రభువా, నా స్టాండర్డ్ ఏంటి ప్రభువా, నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాను, గొర్రెల దగ్గర ఉన్న ఆ కంపులో బ్రతుకుతున్న నేను ఇదిగో నీ పిల్లలైన ఇశ్రాయేలులను పరిపాలించడానికి ఈ సింహాసనం మీద కూర్చోవెంటు పెట్టావేంటి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ అన్నాడు. దేవా, నేనేమో సింహాసనం మీద కూర్చున్నాను, నీ యొక్క మందసం ఏమో డేరాలలో ఉంది ప్రభువా, డేరాలలో ఉన్నటువంటి నీ మందసాన్ని ప్రభువా నేను ఇప్పుడు ఆ మందసాన్ని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను ప్రభువా అన్నాడు ప్రేమన దేవుని వల్ల. అప్పుడు దేవుడు అనుకున్నాడు, దావీదు నేనేంటి, నా కోసం నువ్వు మందిరం కడతానంటున్నావేంటి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా దావీదు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ఇంత పెద్దవాడిని నేను, నా కొరకు నువ్వు ఎలాంటి మందిరం కడతావు? మనుషుల హస్తకృత ఆలయాలలో నేను నివసించిన నీకు తెలుసు కదా దావీదు, నువ్వేంటి దావీదు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రేమన దేవుని వల్ల. అంటే ఆకాశం తన సింహాసనం మీద, అంటే ఆకాశం ఒక కుర్చీ అనుకుంటే అక్కడ కూర్చుంటే భూమి మీద కాలు పెట్టుకుంటాడట, అంత పెద్దోడండి దేవుడు. తన కొలతలిస్తే, దేవా మీరు మనుషులు హస్తకృత ఆలయాలలో మీరు నివసించరని మాకు తెలుసు ప్రభువా, కానీ మీ ప్రత్యక్షత ఉండే చాలు ప్రభువా అని దావీదు గోజాడారండి ప్రేమన దేవుని వల్ల. దేవుని దగ్గర దావీదు దేవుని ఇబ్బంది పెడితే, దేవా నీ యొక్క ప్రత్యక్షత ఉంటే చాలు ప్రభువా, నీ కొరకు మందిరము కట్టాలనుకుంటున్నాను ప్రభువా అని దేవుని దగ్గర దావీదు గోజారినప్పుడు ప్రేమన దేవుని వల్ల దేవుడు ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని, దావీదు నువ్వైతే మందిరాన్ని కట్టడానికి వెళ్ళలేదు, నీ గర్భము నుండి వచ్చినటువంటి నీ కుమారుడు సొలొమోను కడతాడు నా కొరకు మందిరం అంటే దావీదు ప్రేమైన దేవుని వల్లరా మందిరానికి కావలసినటువంటి సామాగ్రి మొత్తానంతటినీ సమకూర్చాడండి. ముందుగానే సమకూర్చాడు ప్రేమైన దేవుని వల్లరా. సమకూర్చి ఏం చేశాడంటే, ఆ సమకూర్చినటువంటి ఆ సామాగ్రి మొత్తానంతటిని కూడా తన గర్భము నుండి పుట్టినటువంటి సొలొమోనుకి ఇచ్చాడు. నానా ఇదిగో నేను నా దేవుని కొరకు, మన దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, ఈ మందిరానికి కావలసినటువంటి ఇదిగో ఈ సామాగ్రి మొత్తం కూడా రెడీ చేశాను, ఇదిగో నీ ద్వారా కట్టించాలనుకుంటున్నాడు దేవుడు, నువ్వు కట్టాలంటున్నాడు దేవుడు, నువ్వు కట్టాలి నాయన అని చెప్పి దావీదు చెప్పాడండి సొలొమోనుకి. సొలొమోను రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు ప్రేమన దేవుని వల్ల. సొలొమోను పుట్టుకతోనే జ్ఞాని కాదు, కానీ దేవుడిని అడిగాడండి దేవుడు సొలొమోను గారు, దేవా నీ సువిశాలమైనటువంటి నీ ప్రజలను పరిపాలించడానికి, నీ పిల్లలను పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడిగాడండి. సొలొమోను నీకేం కావాలంటే, నాకు జ్ఞానం కావాలి ప్రభువా నీ పిల్లలను పరిపాలించడానికి అని అడిగాడు ప్రియులారా. అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు, నీ జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని, చాలా మొత్తాదులో ఆశీర్వాదాలు ఇచ్చాడండి సొలొమోనుకి ప్రేమన దేవుని వల్ల. చూసారా, దేవుడు దావీదుతో మాట్లాడితే దావీదు సొలొమోనుతో మాట్లాడాడు. ఈరోజు
తల్లిదండ్రులతో తల్లిదండ్రులు ఏం చేయాలంటే, దేవుని మాటలు మనం వింటున్నామా? తల్లిదండ్రులు ఆ పిల్లలకి దేవుని మాటలు చెప్పాలండి. దేవుడు చెప్పినటువంటి మాట దావీదు మర్చిపోలేదు ప్రేమైన దేవుని వాళ్ళరా. దావీదు చెప్పినట్టుగానే, దావీదుకు దేవుడు చెప్పినట్టుగానే సొలొమోనుకి చెప్పాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. సొలొమోను ఏం చేశాడంటే ఆ మందిరాన్ని కట్టడానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. మందిరాన్ని కట్టాడండి. ఎందుకంటే బంగారపు దేవాలయాన్ని కట్టాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. బంగారపు దేవాలయాన్ని కట్టాడండి. ఎంత గొప్పగా కట్టాడంటే ఆ మందిరాన్ని చూస్తే అసలు ఒక్కొక్కరికి మైండ్ పోద్దు ప్రేమైన దేవుని వాళ్ళరా. మందిరం మొత్తం కూడా బంగారమేనండి. ఇక ఎజ్రా నెహెమ్యా కాలంకి వచ్చేసరికి మందిరము అగ్ని చేత కాల్చబడింది ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత ఎజ్రా నెహెమ్యా కాలంలో మరలా యెరూషలేము మందిరాన్ని కట్టాలని పూనుకున్నారు ప్రేమైన దేవుని వాళ్ళరా. పూనుకున్నారండి, కట్టారండి. కానీ సొలొమోను కట్టినట్టుగా కట్టలేకపోయారు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆ మందిరం ఎజ్రా నెహెమ్యా కాలంలో కట్టిన మందిరములోకే యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రేమైన దేవుని వాళ్ళరా, పావురములు అమ్మేవారు, రోకలు మార్చేవారు అక్కడ ఉంటారండి. యేసుక్రీస్తు చాలా బాధపడిపోతాడు ప్రేమైన దేవుని వారు. అలాంటి సొలొమోను చూసారా, దేవుని మందిరాన్ని బంగారముతో దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, సొలొమోను, నేను గాఢంధకారంలో నివసించేవాడని, నేను చీకటిలో నివసించేవాడనని సొలొమోనుతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు సొలొమోనుతో మాట్లాడుతున్నది దేవుడు. గాఢాంధకారంలో నివసిస్తానని సొలొమోనుతో మాట్లాడుతుంటే పౌలు గారు కూడా ఏం తక్కువేం కాదు ప్రేమైన దేవుని వాళ్ళారా. పౌలు గారు లేటుగా సేవకు వచ్చిన 14 పత్రికలు బైబిల్ గ్రంథంలో రాసిన తర్వాత అనేకమైన ప్రాంతాలలో కూడా ఆయన దేశ విదేశాలలో, ద్వీపాలలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించిన పౌలు గారు ఆయన మాట్లాడుతూ, నా కొరకు నీతి కిరీటం ఉన్నది, బ్రతుకుట క్రీస్తే ప్రేమ అని చెప్పి బ్రతికినటువంటి ప్రేమైన దేవుని వల్లరా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడేమో సమీపింపరాని తేజస్సులో ఉంటాడని అంత గొప్ప పౌలు మాట్లాడుతుంటే, సొలొమోను ఇంత గొప్ప సొలొమోను గారు ఏమంటున్నాడు, ఆయన దేవుడు చీకటిలో ఉంటాడని అని మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని వల్లరా. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఉండేది చీకట వెలుగా ప్రేమైన దేవుని వల్లరా? ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాం మనం అందరం కూడా. సొలొమోను ఏమంటున్నాడు, కటిక చీకటిలో ఉంటాడు దేవుడు, గాఢంధకారం అంటే కటిక చీకటిలో ఉంటాడు అంటున్నాడు. పౌలు గారు ఏమాట్లాడుతున్నారు, సమీపింపరాని తేజస్సు అని అంటున్నాడు ప్రేమైన దేవుని వల్లరా. ఇంతకీ దేవుడు ఉండే స్థలం ఏంటి ప్రేమైన దేవుని వల్లరా? సరే, సొలొమోను గారు గాఢంధకారంలో ఉన్నాడు అంటే ఒకసారి మనం నమ్ముదాం. ఇక మరొకరు ఎవరైనా అన్నారా అంటే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం ప్రేమైన దేవుని వల్లరా. ఒకసారి మోషే గారు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఉన్నటువంటి స్థలం ఏంటో మోషే గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని వల్లరా. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ వచనం ప్రేమైన దేవుని వల్లరా. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢంధకారమునకు సమీపింపగా, అంటే మోషే కూడా ప్రేమైన దేవుని వల్లరా దేవుడున్న చోటు ఆ గాఢంధకారాన్ని దగ్గరికే వెళ్ళినట్టుగా చెబుతున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథములో ప్రేమైన దేవుని వల్లరా సొలొమోను దగ్గర ప్రత్యక్షమైనది గాఢంధకారమే, మోషే గారు కూడా ప్రత్యక్షమైనది దేవుని దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు ఉండే స్థలం గాఢంధకారమే ప్రేమైన దేవుని వల్లరా. అంటే దేవుడు కటిక చీకటిలో ఉంటాడా? దేవుడు కటిక చీకటిలోనే దేవుడు తన పిల్లలతో మాట్లాడేవాడా? ప్రేమైన దేవుని వల్లరా. మరొక మాట చదువుదాం ప్రేమైన దేవుని వల్లరా. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో చూద్దాం ఒకసారి. వెలుగులో ప్రత్యక్షమయ్యాడా, గాఢంధకారమైన ఆ భయంకరమైన చీకటిలో ప్రత్యక్షమయ్యాడో ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని వల్లరా. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం ప్రేమైన దేవుని వల్లరా. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు
ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసును. ప్రొద్దుగుంకుపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పుట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. అంటే అబ్రహాముతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా భయంకరమైన కటిక చీకటిలో నుండే మాట్లాడాడు ప్రియమైన దేవుని వల్ల దేవుడు. పౌలు గారేమో సమీపింపరాని తీజస్ అంటున్నాడు. మోషే దగ్గర ప్రత్యక్షమైనప్పుడు గాఢంధకారమే, సొలొమోను దగ్గర ప్రత్యక్షమైనప్పుడు గాఢంధకారమే, ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గాఢంధకారమే ప్రేమైన దేవుని వాళ్ళారా. అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టం ప్రేమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఇష్టం ప్రేమైన దేవుని వాళ్ళారా, అబ్రహాము దేవుని మీద ఆధారపడేవాడండి. అబ్రహాము దేవుని మీద ఎంత గొప్పగా ఆధారపడతాడో చెప్పడానికి ఒక మాట చదువుదాం చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా. ఆదికాండం 14వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం ప్రేమైన దేవుని వాళ్ళారా. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, సొదొమ రాజు వచ్చాడండి అబ్రహాం దగ్గరికి. ఏమంటున్నాడు? ఇదిగో నీ దగ్గర ఉన్న మనుషులంతా నాకు ఇచ్చి ఆస్తి ఇదిగో నీకు ఇస్తాను నేను అని అడిగితే అబ్రహాం ఏమన్నాడండి చూడండి ప్రేమైన వాళ్ళారా. తీసుకొనమని చెప్పగా అబ్రహాం మాట్లాడుతూ, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితేనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నాకు ఏదన్నా ఇస్తే దేవుడు ఇవ్వాలి తప్ప నీ దగ్గర వద్దు. నువ్వేమంటావంటే అబ్రహాము నేనే ధనవంతుడిగా చేశానని అంటావు. లేదు, నా దేవుడు నన్ను ధనవంతుడు చేయాలి, కానీ నువ్వు వద్దు అని చెప్పి సొదొమ రాజుతో చెప్పినటువంటి గొప్ప మనసున్నవాడండి అబ్రహాం. అందుకనే అబ్రహాముతో మాట్లాడుతూ భయంకరమైనటువంటి చీకటిలో దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, అబ్రహాము ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆ చీకటిలో మాట్లాడుతూ ఏమన్నాడంటే రాబోయేటటువంటి పరిస్థితులు వివరించాడండి. 400 సంవత్సరాలు ఇదిగో మీరు ఐగుప్తిలో వెళ్తారు, అక్కడ మీరు పరిపాలింపబడతారు, మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అబ్రహాం నీ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ అని జరగబోయే ఫ్యూచర్ మొత్తం వివరించాడండి దేవుడు. పాత నిబంధన గ్రంథములో ఏమో దేవుడు చీకటిలోను గాఢంధకారమైనటువంటి కటిక చీకటిలో ప్రత్యక్షమయ్యేవాడండి తన పిల్లలతో మాట్లాడడానికి. ప్రత్యక్షపు గూడారం దగ్గర 90% అక్కడే ప్రత్యక్షతమయ్యేవాడు ప్రేమైన దేవుని వల్ల. 90% ఆ ప్రత్యక్షతపు గూడారం దగ్గరే ప్రత్యక్షమయ్యేవాడు ప్రేమైన దేవుని వల్ల. ఆయన వచ్చినప్పుడు పైన మేఘం అలా కమ్ముకుని ఉండేదండి, చీకటి కమ్మేసేది ప్రేమైన దేవుని వల్ల. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన పిల్లలతో మాట్లాడడానికి కటిక చీకటిలో భయంకరమైన గాఢంధకారం ప్రేమైన దేవుని వల్ల గాఢంధకరమైన చీకటిలో ప్రత్యక్షమయ్యేవాడని రాయబడిందండి. మరి కొత్త నిబంధన గ్రంథంలో ప్రేమైన దేవుని వల్ల ఆయన తన పిల్లలతో మాట్లాడడానికి సమీపింపరాని తేజస్సులో వెలుగులో ఉంటాడని రాయబడిందండి. ఇదేంటి ప్రేమైన దేవుని వల్ల? ఒక పౌలు గారే ఇలా మాట్లాడుతున్నారా? ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారంటే మరొక వ్యక్తిని చూద్దాం చూడండి ప్రేమైన దేవుని వల్ల. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ప్రేమైన దేవుని వల్ల. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ ఏమని రాయబడింది చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. నెక్స్ట్, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. ఇక్కడేమో యోహాను గారు మాట్లాడుతూ దేవుని యందు చీకటి ఉండదు అంటున్నాడు ప్రేమైన దేవుని వల్ల. సరే, యోహాను గారే ఎలాగన్నారంటే మరొక వ్యక్తిని చూద్దాం చూడండి ప్రేమైన దేవుని వల్ల. మరొక వ్యక్తి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ప్రేమైన దేవుని వల్ల.
యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రేమైన దేవుని వాళ్ళారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు అని రాయబడింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, జ్యోతిర్మయుడగు అంటే వెలుగు దివ్వె. ప్రేమైన దేవుని వాళ్ళారా, కొత్త నిబంధన గ్రంథములో ఏమో దేవుడు వెలుగులో ప్రత్యక్షమవుతాడు, ఆయన దేవుడు వెలుగు సంబంధి అని రాయబడింది. పాత నిబంధన గ్రంథములో గాఢంధకారములో ఉంటాడని రాయబడింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంతకీ దేవుడు ఉండేది ఎక్కడ? ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎక్కడ ఉంటాడండి? ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఒక అద్భుతమైన విషయంలోకి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలో చీకటిలో ప్రత్యక్షమయ్యాడు, గాఢంధకారంలోనే. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడి గురించి ఏమని రాయబడింది? ఆయన ఒక వెలుగు దివ్వే, చీకటి ఎంత మాత్రం ఉండదు, సమీపింపరాని తేజస్సు అని రాయబడింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర నుండి వచ్చాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తామండి, చీకటిగా ఉంటుంది. ప్రేమైన దేవుని వల్ల మళ్ళీ మనం తిరిగి వెళ్తామండి. తిరిగి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేసామనుకో, ప్రేమైన దేవుని వల్ల లైట్ వెలిగిన వెంటనే చీకటి మొత్తం కూడా వెళ్ళిపోద్దండి, పారదోలిపోద్ది. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే చీకటి అక్కడి నుండి పారిపోద్ది. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే వెలుగు వచ్చిన వెంటనే ఏమైపోద్ది? చీకటి పారిపోద్ది. ప్రేమైన దేవుని వాళ్ళారా, పాత నిబంధన గ్రంథములో గాఢంధకారము అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, అది ఒక ఛాయ అండి. దేవుడు తన పిల్లలలో ఉన్నటువంటి ఆ చీకటి పారదోలి వెలుగులో ఆ వెలుగైనటువంటి ఆయన ప్రత్యక్షమై ప్రేమైన దేవుని వల్ల వెలుగుతో నింపాలనుకునేవాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ గాఢంధకారము ఒక ఛాయ. ప్రేమైన దేవుని వల్ల అంటే చీకటిని పారదోలడానికి ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. ప్రేమైన దేవుని వల్లరా, ప్రత్యక్షమయ్యేవాడండి. ఈరోజు ప్రేమైన దేవుని వల్లరా, కంటికి కనిపిస్తున్నటువంటిది చూసాం మనం, కంటికి కనిపించినటువంటి గాఢంధకారం చూద్దాం. ప్రేమైన దేవుని వల్లరా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు గాఢాంధకారంలో ప్రత్యక్షమయ్యేవాడు, ఎందుకంటే ఆ అంధకారమైన ఆ చీకటిని పారదోలడానికి. కానీ ప్రేమైన దేవుని వల్లరా, ఇది కంటికి కనిపిస్తున్నటువంటి చీకటి. ప్రేమైన దేవుని వల్లరా, కానీ కంటికి కనపడిన చీకటిని ఒకసారి చూద్దాం. ప్రేమైన దేవుని వల్లరా, కంటికి కనపడలేదండి ఆ చీకటి. ఎంతోమంది ప్రేమైన దేవుని వల్లరా తమ మనోనేత్రాలు గుడ్డుతనం అయిపోయాయి. ప్రేమైన దేవుని వల్లరా, కంటికి కనపడలేనటువంటి చీకటిగా మిగిలిపోతున్నారు. ప్రేమైన దేవుని వల్లరా, ఒకసారి చూద్దాం. 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ప్రేమైన దేవుని వల్లరా, 19వ వచనం చదవండి. ప్రేమైన దేవుని వల్లరా, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగిచ్చు దీపస్తంభమై ఉన్నది. చీకటి గల చోట వెలిగిచ్చే దీపస్తంభమై ఉంది అని చెప్పి వాక్యం గురించి రాయబడింది. ప్రేమైన దేవుని వల్లరా, ఎందుకు చీకటి గల చోట్ల వెలిగివ్వాలి? అది మీ హృదయంలో ఉదయించే వరకు అన్నాడు. అంటే హృదయం ఏమైపోయింది? ప్రేమైన దేవుని వల్లరా, హృదయం ఏమైపోయిందండి? ఒకసారి మరొక మాట చదువుదాం. ప్రేమైన దేవుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ప్రేమైన దేవుని వల్లరా, మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. హృదయము అంధకారమైపోయింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, కంటికి కనిపించలేనటువంటి ఈరోజు మనుషుల యొక్క హృదయం ఎలా అయిపోయిందంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, అంధకారం అయిపోయిందండి. అంధకారం అంటే చీకటి అయిపోయింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, చీకటి అంటే పాపం. ప్రేమైన దేవుని వాళ్ళారా, గాఢంధకారం అంటే పాపాత్ముడు, చీకటి అంటే పాపం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనుషుల యొక్క హృదయాలు ఎలా మారిపోయాయి అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, గాఢంధకారములకు వెళ్ళిపోయాయండి. చీకటి గల ఆ ప్రదేశాలలో బ్రతుకుతున్నటువంటి హృదయాలుగా మారిపోయాయి. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనిషి హృదయాలన్నీ చెడిపోయాయండి. గాఢంధకారం పాపాత్ములుగా మారిపోయారు. ప్రేమైన దేవుని వాళ్ళారా,
ఇలా పాపాత్ములుగా గాఢంధకారములో పాపపు జీవితంలో బ్రతుకుతున్న వారి కొరకు వచ్చాడండి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఒక యోధుడు, ఒక శకపురుషుడు, ఒక యుగ పురుషుడు, ఈ ప్రపంచానికే దిక్చూసి ఒక నాథుడు భూమి మీదకి వచ్చాడండి. ఒక శక్తి వ్యక్తిగా భూమి మీద జనించింది ప్రేమైన దేవుని వల్లరా. మనుషుల యొక్క అంధకారంలో బ్రతుకుతున్న వారి కొరకు, అంధకారమైనటువంటి ఈ పాపపు జీవితంలో బ్రతుకుతున్న వారిని లేవనెత్తడానికి వచ్చిన యోధుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమైన దేవుని వల్లరా. ఆయన గురించి ఏం రాయబడింది ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ప్రేమైన దేవుని వల్లరా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ప్రేమైన దేవుని వల్లరా. నజరేతును విడిచి జెబులూను నప్తాలియను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును. ప్రేమైన దేవుని వల్లరా, చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నవారు, అంధకారమైన పాపపు జీవితంలో బ్రతుకుతున్న వారి కొరకు ఉదయించడండి. మరణ ఛాయల్లో కూర్చున్న వారి కొరకు, మరణ ప్రదేశంలో కూర్చున్న వరకు, వీళ్ళందరూ కూర్చున్న వారందరి కొరకు వెలుగివ్వడానికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు ప్రేమైన దేవుని వల్ల. పాపపు జీవితంలో కొట్టి పిట్టిలాడుతున్నటువంటి మురుకు గుడ్డలు లాంటి పాపాలు అంటించుకుని బ్రతుకుతున్న వారి కొరకు వచ్చాడండి ఒక యోధుడు ప్రేమైన దేవుని వల్లరా. మరొక మాట చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం ప్రేమైన దేవుని వల్లరా. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. సర్వశక్తిమంతుడు, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ప్రేమైన అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు ప్రేమైన దేవుని వల్లరా. అంటే మనందరికీ పాప ఛాయల్లో బ్రతుకుతున్నవారు, మరణ ఛాయల్లో బ్రతుకుతున్న వారి కొరకు, మరణ ప్రదేశంలో బ్రతుకుతున్న వారి కొరకు యేసుక్రీస్తు భూమి మీద వెలుగివ్వడానికి వచ్చాడండి. కనిపించినటువంటి చీకటి ప్రేమైన దేవుని వల్లరా, మన జీవితంలో ప్రేమైన దేవుని వల్లరా ఎలాగ అయిపోతుందంటే అంధకారమైన పాపములకు వెళ్ళిపోయి మనం చేస్తున్నటువంటి పనులు ప్రేమైన దేవుని వల్లరా అవి పాపముగా మనకు కనపడట్లేదు. అవి అంధకారమైన చీకటిలోకి వెళ్ళిపోతున్నటువంటి బ్రతుకులలో వెలుగు నింపడానికి వచ్చిన వాడు ప్రేమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఇలా రాయబడింది, దేర్ ఈజ్ ఎ వే దట్ సిమ్స్ రైట్ టు మ్యాన్, ఇన్ ద ఎండ్ ఇట్స్ లీడ్స్ టు డెత్ అని. ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదికి అది మరణానికి దారి తీయనని చాలా మంది మాట్లాడుకుంటారు ప్రేమైన దేవుని వల్లరా. నేను వెళుతున్న వే కరెక్ట్గానే ఉంది, నేను వెళుతున్న మార్గం కరెక్ట్గానే ఉంది అనుకుంటారు. కానీ ప్రేమైన దేవుని వల్లరా మనం వేస్తున్నటువంటి తప్పుడు అడుగులు ప్రేమైన వాక్యము దగ్గర చూసుకున్నప్పుడు అవి అంధకారమైన గాఢంధకారంగా కనపడతాయి ప్రేమైన దేవుని వల్లరా. గాఢంధకారమైనటువంటి పాపపు జీవితంలోకి వెళ్ళిపోతున్న వారి కొరకు వచ్చిన వాడండి యేసుక్రీస్తు ప్రభు ప్రేమైన దేవుని వల్ల. ఆయన భూమి మీదకి వచ్చి ప్రేమైన దేవుని వల్ల మనిషి హృదయములో ఉన్న పాపాన్ని తీసేశాడు ప్రేమైన దేవుని వల్ల, తీసేశాడండి. మరొక మాట చూద్దాం. మలకి గ్రంథం ఒకసారి, మలకి గ్రంథము 4వ అధ్యాయము, మలకి గ్రంథం 4వ అధ్యాయం, మలకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రేమైన దేవుని వల్లరా. అయితే నా నామమందు భయభక్తులు గలవరగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు చూడండి, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయట. నీతి సూర్యుడు మీకు ఉదయించును అని రాయబడింది ప్రేమైన దేవుని వల్ల. మన హృదయములో నీతి సూర్యుడు ఉదయించాడండి. మన హృదయంలో ప్రేమైన దేవుని వల్ల ఉదయించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం ప్రేమైన దేవుని వల్ల.
లోకములో మురుకు గుడ్డలు లాంటి పాపాలు అంటించుకొని అపరాధముల చేత పాపముల చేత చచ్చి బ్రతుకుతున్న మన బ్రతుకులను యేసుక్రీస్తు ప్రేమైన దేవుని వల్ల రక్షించి సజీవముగా, ఆరోగ్యకరముగా, పరిశుద్ధంగా ఈరోజు మనల్ని నిలబెట్టాడు ప్రేమైన దేవుని వల్ల. ఎంత గొప్ప సంగతి ప్రేమైన దేవుని వల్ల. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేమైన దేవుని వల్ల. ఎంత అద్భుతం తెలుసా? మనందరికీ వెలుగిచ్చాడు ప్రేమైన దేవుని వార. వెలుగు సంబంధి అయిన గాఢంధకారమైనటువంటి వెలుగును పారదోలేవాడు దేవుడు. మనిషి హృదయంలో ఉన్నట్టు పాపాన్ని బయటికి వెలివేసేవాడు ప్రేమైన దేవుని వారలారా. ప్రజలు తన పాపముల నుండి రక్షించేవాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ప్రత్యక్షమయ్యాడండి మన జీవితాలకు ప్రేమైన దేవుని వారలారా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, లోకములో ఉన్న మనం ప్రేమైన దేవుని వాళ్ళరా. ఒకప్పుడు లోకములో ఉన్న మనం ప్రేమైన దేవుని వాళ్ళరా. ఇదిగో దేవుని రక్తములో కడగబడి మారు మనసు పొంది ఇక్కడికి వచ్చాం ప్రేమైన దేవుని వల్ల. ఇది ఒక రకమైన మారు మనసు అయితే, ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, మరొక రకమైన మారు మనసులోకి వెళ్ళాలండి. మనమందరం కూడా దేవుని యేసుక్రీస్తు యొక్క వెలుగు సంబంధులకు వచ్చిన వారం మనమందరం కూడా. యేసుక్రీస్తు కూడా నేను లోకానికి వెలుగై ఉన్నాను అని రాయబడింది ప్రేమైన దేవుని వాళ్ళారా. మనమందరం కూడా ఆయన వెలుగులోనికే వచ్చాం. అంటే లోకములో ఉన్న పాపముతో బ్రతుకుతున్నటువంటి మనం, ఒకప్పుడు పాపపు జీవితంతో కొట్టిపిట్టిలాడుతున్నటువంటి మనం, ఒకప్పుడు భయంకరమైన పాపపు జీవితంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చి బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులను యేసుక్రీస్తు నిలబెట్టాడు జీవముగా. కానీ ఇది ఒక రకమైన మారు మనసు అయితే ప్రేమైన దేవుని వాళ్ళారా. మరొక రకమైన మారు మనసు ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళారా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, నేను క్లోజ్ చేస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి అందరూ ఓపెన్ చేద్దాం ప్రేమర దేవుని వల్ల. ఈ మాట అందరం కూడా చదువుదాం. ఒక్కసారి చూడండి ప్రేమర దేవుని వల్ల. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రేమైన దేవుని వల్ల. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు ప్రేమైన దేవుని వల్ల. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలని రాయబడింది ప్రేమైన దేవుని వల్ల. క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే ఈ క్రీస్తు స్వరూపం అనేది ఈరోజు రేపు వచ్చేది కాదు ప్రేమైన దేవుని వల్లరా. ఈరోజు లేకపోతే రేపు ఆ తర్వాత రోజు వచ్చేది కాదు ప్రేమైన దేవుని వల్లరా. పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతుందని రాయబడింది. క్రీస్తు స్వరూపములోకి రాకపోతే ప్రసవ వేదన కలుగుతుందంటే అవును ప్రేమైన దేవుని వల్లరా. క్రీస్తు స్వరూపములో మార్చబడాలండి. ఒకప్పుడు మనము లోకములో నుండి పాపపు జీవితంలో బ్రతుకుతున్న మనం ఒక రకమైన మారు మనసు పొందాం క్రీస్తులోకి రావడానికి. యేసుక్రీస్తు అయినటువంటి వెలుగులోకి వచ్చాం మనం. ఒకప్పుడు లోకములో ఉన్న పాపంలో అంటించుకుని బ్రతుకుతున్న మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిజం అనే ఒక కార్యక్రమం ద్వారా ఒక రకమైన మారు మనసు పొందితే, క్రీస్తులోకి వచ్చిన మనం క్రీస్తు స్వరూపాన్ని ధరించాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు ప్రేమైన దేవుని వాళ్ళారా ఎంతో ప్రసవ వేదన పడుతుందండి. ఆ బిడ్డ పుడుతున్నప్పుడు ప్రేమైన దేవుని వాళ్ళారా బిడ్డను తీసేస్తారండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వచ్చేస్తాడండి బిడ్డ. ఆ బిడ్డ ప్రేమైన దేవుని వల్ల పుడుతున్నప్పుడు చాలా ప్రసవ వేదన పడుతుంది. కానీ ఆ ప్రసవ వేదన కొన్ని నిమిషాలే ఉంటుంది ప్రియులారా. కానీ ఆ బిడ్డను ప్రయోజకుడిని చేయడానికి ఆ తల్లికి నిరంతరం ప్రసవ వేదనేనండి. బిడ్డ పుడుతున్నప్పుడు ప్రసవ వేదన కొన్ని నిమిషాలే, కానీ ఆ బిడ్డను ప్రయోజకుడిగా, పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా ఆ తల్లి చూడాలంటే నిరంతరము ప్రసవ వేదన ప్రేమైన దేవుని వాళ్ళారా. లోకములో నుండి మనం క్రీస్తులోకి రావడం పెద్ద వింతేం కాదు ప్రేమైన దేవుని వాళ్ళారా. క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి రక్షించేసుకుంటాడండి. కానీ క్రీస్తు స్వరూపములో మార్చబడడమే ఒక సవాల్. క్రీస్తు స్వరూపంలో క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు మన జీవితంలోకి రావడమే ఒక పెద్ద ఛాలెంజ్ ప్రేమైన దేవుని వాళ్ళారా. దీనికోసమేనండి మేము పోరాడుతుంది ప్రేమైన దేవుని వాళ్ళారా. క్రీస్తులో ఉన్నటువంటి నీతి, క్రీస్తులో ఉన్నటువంటి యథార్థత, క్రీస్తులో ఉన్నటువంటి భక్తి, క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత ఈరోజు మనందరిలో కూడా ఉదయించాలి ప్రేమైన దేవుని వల్లారా. మన జీవితంలో ఫలించాలి. మన జీవితంలో ఫలించినాడే అది 1 రోజు 2 రోజులతో పోయేది కాదు ప్రేమైన దేవుని వల్లారా. మన జీవితాంతం కూడా క్రీస్తు స్వరూపంలో మార్చబడేటట్టుగా క్రీస్తులో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు కూడా మన జీవితంలో ఉండాలి ప్రేమైన దేవుని వల్లారా. అందుకేనండి క్రీస్తులోకి వచ్చాం ప్రేమైన దేవుని వల్లారా. ఒకప్పుడు పాపపు జీవితంలో ఉన్న మనల్ని దేవుడు తన వెలుగు ద్వారా,
తన వెలుగు ద్వారా వెలుగు వాక్యం మనలో ఉదయించడం ద్వారా ప్రేమైన దేవుని వాళ్ళారా పాపాన్ని రిమూవ్ చేసాం, పాపాన్ని డిలీట్ చేసాం, పాపాన్ని వదిలేసాం, పాపాన్ని తరిమేసాం, పాపాన్ని మన జీవితంలో నుండి బయటికి నెట్టేసాం. కానీ నెట్టేయబడినటువంటి మనం, క్రీస్తులోకి వచ్చినటువంటి మనం ప్రేమైన దేవుని వాళ్ళారా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు మన హృదయంలో వెళ్ళిపోవాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. ఈ గ్రంథంలో ఉన్న మాటలుగా మిగిలిపోకుండా ఇందులో ఉన్న మాటలు, ఇదిగో ఇందులో ఉన్నటువంటి మాటలు ఇందులో ఉండకూడదు, మన శరీరంలోకి రావాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. మనిషిని చూస్తే ఎలా కనబడాలంటే ఇతను దేవుని కుమారుడు, ఇతను క్రీస్తు లక్షణాలు కలిగిన వాడు అనేటట్టుగా బ్రతకాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. అలా బ్రతకాలండి. గాఢాంధకారమైనటువంటి బ్రతుకులలో నుండి, చీకటి బ్రతుకులలో నుండి, పాపపు ఊబుల్లో నుండి, మరణ ఛాయల్లో నుండి, మరణ ప్రదేశంలో నుండి మనల్ని ఈరోజు యేసుక్రీస్తు రక్షణ ద్వారా, యేసుక్రీస్తు బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మారు మనసు పొంది ఈరోజు మనం ప్రేమైన దేవుని వల్ల దేవునిలోకి వచ్చామండి. ఇప్పుడు వచ్చిన మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి ప్రేమైన దేవుని వల్ల. దేవుడు అంటే పడి చచ్చిపోవాలండి. దేవుని కొరకు బ్రతకాలి ప్రేమైన దేవుని వల్ల. ఎంతోమంది మారతారు ప్రేమైన దేవుని వల్ల. ఎన్నో సంఘాలు కట్టబడతాయి, కానీ క్రీస్తు స్వరూపం కనపడదండి. క్రీస్తు స్వరూపం కోసం ప్రేమైన దేవుని, యేసులో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనలోకి రావాలి ప్రేమైన దేవుని వల్ల. యేసులో ఉన్నటువంటి ఆ భక్తి విధానాలు మనలోకి రావాలి ప్రేమైన దేవుని వల్ల. ఆ విధానాలు మనం అలవర్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని వల్ల. క్రీస్తు స్వరూపంలోకి రాకపోతే పౌలు గారికి ప్రసవ వేదన వచ్చిందంట ప్రేమైన దేవుని వల్ల. దేవుడిగా ప్రసవ వేదన వస్తుంది ప్రేమైన దేవుని వల్ల. నమ్మడం మాత్రమే నమ్మం, కానీ క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలండి మనం అందరం కూడా. యేసులో ఉన్నటువంటి నీతి విధానం, యేసులో ఉన్నటువంటి భక్తి విధానం, యేసులో ఉన్నటువంటి యథార్థత విధానం, యేసులో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధత మన జీవితంలోకి రావాలి ప్రేమైన దేవుని వల్ల. అంత గొప్ప పరిశుద్ధత, అంత గొప్పనటువంటి భక్తి, అంత గొప్ప యథార్థత మన జీవితంలో రావాలి ప్రేమైన దేవుని వల్ల. ఇదిగోండి, ఇవన్నీ కూడా వెలుగుకు సంబంధించినవి ప్రేమైన దేవుని వల్ల. చీకటికి సంబంధించినవి ఏంటో తెలుసా? చీకటి అంటే పాపం ప్రేమైన దేవుని వల్ల. జారత్వము, అసూయ, అవిధేయత, తల్లిదండ్రులు గౌరవించలేకపోవటము, నెగ్లిజెన్స్గా బ్రతకడం, దేవుడంటే పట్టింపు లేకపోవడం, సండే ఆరాధన అంటే పట్టింపు లేకుండా బ్రతకడం, దేవుణ్ణి ఆరాధించడం అన్న పట్టింపు లేకుండా బ్రతకడం, ఇవన్నీ చీకటికి సంబంధించినవి ప్రేమైన దేవుని వల్ల. దేవుడిచ్చిన ఈ బ్రతుకును లోకము కొరకు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చీకటికి సంబంధించినవి ప్రేమైన దేవుని వల్ల. చీకటికి సంబంధించినవి వదిలేసి వెలుగులోకి రావాలి. వెలుగులోకి వచ్చిన మనం యేసుక్రీస్తు లాంటి స్వరూపాన్ని కలిగి మనమందరం కూడా బ్రతకాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రేమైన దేవుని వల్ల. అందరం కూడా కళ్ళు మూసుకుందాం ప్రేమైన దేవుని వల్ల. ప్రార్థన చేసుకుందాం ప్రేమైన దేవుని. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సవాల్కి అప్పగిస్తాను. అందరూ కూడా, దేవా మీకు స్తోత్రములు ప్రభువా. దేవతండి, ఒకప్పుడు ప్రభువా మురుకు గుడ్డలు లాంటి పాపాలు అంటించుకొని బ్రతుకుతున్నాం మేము ప్రభువా. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా శుద్ధిపరిచారు, పరిశుద్ధులుగా చేశారు ప్రభువా. అయ్యా, వెలుగులోకి వచ్చాం ప్రభువా. చీకటి బ్రతుకులు ప్రభువా, చీకటనే ఆ పాపం ప్రభువా, గాఢాంధకారమైన ఆ పాపపు బ్రతుకులో నుండి ప్రభువా ఈరోజు వెలుగులోకి వచ్చాం ప్రభువా. దేవా, వెలుగులోకి వచ్చిన మేము ప్రభువా నీ కుమారుడైన క్రీస్తు స్వరూపాన్ని కలిగి, నీ కుమారుడిలో ఉన్న ఎన్ని లక్షణాలు ఉన్నాయో ప్రభువా ఆ లక్షణాలన్నీ కలిగి మేము బ్రతకడానికి సహాయం దయచేయమని. దేవా, ఈ బ్రతుకు మీరిచ్చింది ప్రభువా, ఈ బ్రతుకు మీకివ్వాలి ప్రభువా. ఇంత గొప్ప బ్రతుకును కలిగి ఉన్న మేము ప్రభువా, అయ్యా నీ కుమారుడు భూమి మీదకు వచ్చిన ప్రయాస వ్యర్థం పోకుండా ఆయన ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడో అన్ని లక్షణాలు మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, కొన్ని మాటలు నీకు చెప్పి ఉన్నాను ప్రభు. దేవా, మీ పిల్లలకు చెప్పి ఉన్నాను ప్రభు. అయ్యా, నేను చేయవలసిందే చేశాను ప్రభు. నా సామర్థ్యం ఇంతే ప్రభు. అయ్యా, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టారని నేను నమ్ముచున్నాను ప్రభు. ప్రతి ఒక్క హృదయంలోకి నీ వాక్యాన్ని నింపినందుకు మీకు స్తోత్రములు దేవా. దేవా, ప్రతి బిడ్డ కూడా ఇది మొదలుకొని ప్రభు నీ కొరకు నమ్మకంగా బ్రతికే బిడ్డలుగా సహాయం దయచండి. నీ పిల్లలందరినీ కూడా మీరు ఆస్వాదించండి ప్రభు. మీ పిల్లలందరినీ కూడా దీవించండి ప్రభు. ఈ పరిచర్యను విస్తరింప చేయండి ప్రభు. ఈ సంఘాన్ని ప్రభు నీ పిల్లలతో నింపండి ప్రభు.
నీ దాసుల్ని ప్రభా అభిషేకించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నీ దాసుల్ని ఇంకా బహు వేగంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. అయా పరిచర్య చేస్తున్న నీ బిడ్డలను దీవించండి, సంఘంలో ఉన్న నీ బిడ్డలను దీవించండి. అయా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ ప్రభా, ఆర్థిక సమస్యలో ఉన్నటువంటి వారిని, ఆరోగ్యపరంగా సమస్యలో ఉన్న వారిని అందరినీ కూడా ప్రభా మీరు బాగు చేయండి ప్రభా, మీరు అభివృద్ధి పరచండి ప్రభా. మీ ద్వారా ప్రభా, మా ద్వారా ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడానికి నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన అడుగుతూ ప్రభా యేసుక్రీస్తు యొక్క రక్తంలో ప్రభ కడగబడిన మేము ప్రభా, నీ సన్నిధిలో బ్రతుకుతున్న మేము ప్రభా, నీ సన్నిధిలో ప్రభ ఇంకా నూరంతలుగా ఫలించులాగిన సహాయం దయచేయమని కృప చూపమని యేసునామములో కొద్ది ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు.